ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమిస్తూ మీ దేవదూతల కాపుదలలో మమ్మను భద్రపరుస్తూ సజీవులుగా మమ్మను ఉంచి మీ పని చేయట్లో మాకు అవకాశం కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి మీ మనసులోని ప్రతి ఒక్క భావాన్ని మరి మీ గ్రంథము ద్వారా మేము ఆలోచన చేస్తూ మీకు ఇష్టలైన పిల్లలంగా మేము బ్రతుకుటకు మమ్మను మేము మలుచుకొనుటలో మీరు మాకు ఎంతగానో సహాయం చేస్తూ ఈ జ్ఞానాన్ని మాకు అర్థమయ్యే విధంగా బోధించే మంచి బోధకుల్ని మాకు మీరు ప్రసాదించి మమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి ఇప్పుడు మీ పిల్లల ఎదుట నిలవబడి మరి కొద్ది సంగతులు తెలియజేయుచుండగా తండ్రి, మరి వారికి అవసరమగు జ్ఞానాన్ని అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, సమాజంలో అణిచివేతకు గురైన వారు ఉక్కుపాదంతో మరి అనగద్రొక్కబడుచున్నవారు మరి వారి అణిచివేతను కొంతకాలం వరకు సహించుకుంటారు. మరి వారు సహనాన్ని కోల్పోయిన తర్వాత ఎవరైతే వారిని అణగద్రొక్కుతున్నారో, ఎవరైతే వారిని అణిచివేయాలనుకుంటున్నారో వారి మీద తిరుగుబాటు చేయడం అనేది ప్రారంభిస్తారండి. వారి మీద పోరాటానికి దిగుతారు. ఎందుకంటే మరి అణిచివేతలో వారు పొందుతున్న శ్రమ, వారు పొందిన బాధ, మనోక్షోభ, మరి వాటినన్నిటినీ తట్టుకోలేక ఎంతకాలం ఈ బానిస బ్రతుకుల నుంచి విముక్తి చెందాలి అని మరి తిరుగుబాటు చేస్తారు అణిచివేయబడుతున్నవారు. ఉదాహరణకి ఒక కుటుంబంలోనే మనం ఆలోచిస్తే మరి ఈరోజు ఎంతోమంది మహిళలు మరి వారి భర్తల చేత, మరి వారి అత్తమామల చేత అనగదొక్కబడుతున్నారు. మరి వంటింటి కుందేలుగా ఇంటి పనులకే ఉపయోగిస్తున్నారు తప్ప మరి ప్రేమ, ఆప్యాయత అనేవి ఎవరు చూపించలేని పరిస్థితులలో ఆ ఇల్లాలు, ఆ స్త్రీ ఎంతకాలం ఓర్చుకుంటుంది, ఎంతకాలం సహించుకుంటుంది? దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ఆమె ఇంకా ఓర్చుకోలేదు. అసహనానికి గురై వారి మీద తిరుగుబాటు చేస్తుంది. మరి వారందరి మీద మరి పెద్దల్ని, పోలీసుల్ని ఆశ్రయించి వారి మీద కంప్లైంట్ చేస్తుంది. ఎందుకంటే అణిచివేత, అనగద్రొక్కబడటం అనేది మనుషులకు ఇష్టం ఉండదు. వారికి స్వతంత్రత కావాలి. ఆ స్వతంత్రతను అనుసరించి బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే గడిచిన దినాలలో మనం మన రాష్ట్రం గురించి, ఉమ్మడి రాష్ట్రంగా మరి ఆంధ్రప్రదేశ్గా మరి పిలువబడుతున్న ఆ సమయంలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్న ఆ కాలంలో మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ ప్రాంతాలకు చెందిన వారు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఏ విధమైన అవకాశాలు ఇవ్వట్లేదు, మాకు ఏ విధమైన ఉద్యోగాలు రానివ్వట్లేదు, మరి ఏ విధమైన పెట్టుబడులు మా ప్రాంతాలలో పెట్టనివ్వట్లేదు. మేము ఎన్నాళ్ళు మా అవకాశాలను కోల్పోవాలి అని విద్యార్థి సంఘాలు తిరగబడ్డాయి, ఉద్యోగ సంఘాలు తిరగబడ్డాయి. మరి రాజకీయ నాయకులు కూడా రంగంలోకి దిగి మాకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేస్తే ఈ బానిస బతుకుల నుంచి మేము విముక్తి పొందుతాం, మా గురించి మేమే ఆలోచించుకుంటాం, మా చదువులు మేమే చదువుకుంటాం, మా ఉద్యోగాలు మేమే కల్పించుకుంటాం, మా రాష్ట్రాన్ని మేమే పరిపాలించుకుంటాం అని మరి తిరుగుబాటు చేశారు. ఎన్నో పోరాటాలు చేశారు. ఎంతోమంది విద్యార్థులు రాస్తారోకోలు చేశారు, ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.
ఎందుకు అంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయారు అని అంటే అణచివేత, అనగదొక్కబడటం, సహించుకున్నారు, ఓర్చుకున్నారు, ఇంక మా వల్ల కాలేదు కాబట్టి మేము తిరుగుబాటు చేస్తామని తిరుగుబాటు చేశారు, పోరాటం చేశారు, చివరికి సాధించుకున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రం మంచి అభివృద్ధి బాటలో నడుస్తుంది. అలాగే మరి ఒక సినీ నటి, ఒక మహిళ, మరి ఆమెకు కూడా మరి ఇండస్ట్రీ అణిచివేస్తుందని, అవకాశాలు కల్పించట్లేదని, వచ్చిన అవకాశాలను కూడా రానివ్వకుండా కుట్రపూరితంగా మరి నా విషయమై ద్రోహం చేస్తున్నారని, అనగదొరుకుతున్నారని మరి ఒక మహిళ మరి పట్టపగలు నడి రోడ్డు మీద మరి అర్ధనగ్నంగా కూర్చొని ఆమె యొక్క నిరసనను, తిరుగుబాటుతనాన్ని, ఆమె యొక్క పోరాటాన్ని ప్రజల మధ్య చూపించడం మనం చూస్తాం. ఎన్నాళ్ళు మేము ఇలాగ అణుచుకొని ఉండిపోవాలి, ఎంతకాలం మా అవకాశాలను మేము కోల్పోవాలి, ఎంతకాలం ఈ బానిస బ్రతుకులు మేము అనుభవించాలి అని తిరుగుబాటు, ఒక విప్లవాన్ని లేవనెత్తుతున్నారు. ఇలా ఏ రంగంలో చూసినా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళని ఎవరైనా అణిచివేయాలనుకుంటే వెంటనే వారి నాయకులు పోరాటానికి దిగుతున్నారు. మేము అణుచుకొని ఉండాలి, మేమెందుకు సహించుకొని ఉండాలి, మీరు ఉక్కుపాదంతో తొక్కాలని చూస్తే ఊరుకునేది లేదు అని తిరుగుబాటు చేస్తారు, పోరాటాలు చేస్తారు. అలాగే క్రైస్తవ్యంపై కూడా ఎంతోమంది మరి క్రీస్తు విరోధులైనటువంటి వారు, మతఛాందసవాదంతో నిండుకున్నవారు క్రైస్తవుల్ని అణిచివేయాలని, క్రైస్తవ్యాన్ని దేశంలో లేకుండా చేయాలని మరి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు క్రైస్తవ్యం కూడా ఊరుకోలేదు. వారు కూడా తిరుగుబాటు చేశారు. మాకు కూడా ఈ దేశంలో హక్కు ఉంది, మాకు కూడా రాజ్యాంగం అవకాశం ఇచ్చింది, మాకున్నటువంటి వాక్ స్వాతంత్రం, మత స్వాతంత్రం, వాటినన్నిటిని అనుసరించి మేము కూడా ప్రకటిస్తాం, మాకు ఈ దేశంలో ఉండే హక్కు ఉందని ఎంతోమంది క్రైస్తవ సంఘాల వారు తిరుగుబాటు చేశారు. ఈ అణిచివేత నుంచి మమ్మల్ని రక్షించండి అని ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. మరి ఏ ఒక్కరూ కూడా అణిచివేయబడుతున్నప్పుడు, అనగదొక్కడానికి ఎవరైనా చూసినప్పుడు మరి దాన్ని సహించుకున్నంతకాలం సహించుకుంటున్నారు, తర్వాత తిరుగుబాటు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు, ఎదురుదాడులు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు, పెద్దలకి విన్నవించుకుంటున్నారు ఎంతకాలం మేము అణుచుకోవాలి అని. అలాంటి వారి నుంచి మాకు విముక్తిని ప్రసాదించండి అని ఇటు క్రైస్తవుల్లో కూడా అనేకులు గత కాలంలో పోరాటాలు చేసిన వారు మనకి తెలుసు. అలాగే మన ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా, అలాగే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా కూడా మరి ఎన్నో విధాలుగా మనం ర్యాలీలు జరిగించాం. మరి యేసుక్రీస్తు వివాహం చేసుకున్నాడని చెప్పి ఒక మరి దినపత్రిక మరి పేపర్లో ప్రకటించిందని, వెంటనే క్షమాపణ చెప్పాలని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీసీ ఏ ప్రాంతాల్లో అయితే ఉందో మనం ఈ అణచివేయబడడాన్ని, లేదంటే క్రీస్తుపై ప్రకటింపబడిన ఆ తప్పును, వార్తను ఖండిస్తూ మరి ర్యాలీలు చేయడం జరిగింది. అలాగే మరొక ఆయన క్రీస్తు పరిచయం అనే పుస్తకం రాశాడు. మరి ఆ పుస్తకాన్ని కూడా వ్యతిరేకిస్తూ మనం పోరాటం చేసాం, తిరుగుబాటు చేసాం, ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయాలని, రద్దు చేయాలని. ఇలా ఎన్నో సందర్భాలలో క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని, క్రైస్తవ్యాన్ని అడ్డుకోవాలని, వారి అభివృద్ధిని తొక్కేయాలని, వారిని అణచాలని, అనగదొక్కాలని మరి ఎన్నో సంఘ విద్రోహక శక్తులు అయినటువంటి వారు, క్రైస్తవులకు విరోధులుగా ఉన్నటువంటి వారు, మతఛాందస్వాదంతో నిండుకున్నటువంటి వారు మరి క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనుకున్నప్పుడు కూడా క్రైస్తవ్యం తిరుగుబాటు చేసింది, వాళ్ళని ఎదుర్కొంది. మరి జరుగుతున్నటువంటి ఈ సందర్భాలను మరి క్రీస్తు పూర్వం
మరి భక్తుల ద్వారా దేవుడు వ్రాయించిన విషయాల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే కీర్తనల గ్రంథం 74 అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. మరి దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 74 అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 74 అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరుచుదురు, దేవుని మందిరములను బొత్తిగా అనగద్రొక్కుదమనుకొని దేశములోని వాటినన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. సూచక క్రియలు మాకు కనబడట్లేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని ఎరిగినవాడు మాలో ఎవడునూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందితురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. చూడండి, జరుగుతున్నటువంటి ఈ నేటి కాలంలో జరుగుతున్నటువంటి మరి సిచ్యువేషన్ని, ఏ విధంగా క్రైస్తవ దేవాలయాలను కూలుస్తున్నారో, ఏ విధంగా వాటిలో ఉన్నటువంటి ఉపకరణాలు దేవుని సేవ నిమిత్తం వినియోగించబడుతున్న మరి కుర్చీలు కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి బల్లలు కానివ్వండి, సౌండ్ సిస్టమ్ కానివ్వండి, వాటినన్నిటినీ నాశనము చేస్తూ, వాటినన్నిటినీ కాల్చివేస్తూ, ఎన్నో చర్చిలను కూలుస్తూ మరి చేస్తున్నటువంటి దారుణాలు అక్కడక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారండి? 3వ వచనంలో కూడా చూడండి, శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. చూడండి, శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి సమస్తమును పాడు చేస్తున్నారు అంటున్నాడు. ఇంకా 4వ వచనం, నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు, విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. చూడండి, ఈ విధంగా వారు దేవాలయాల్లో ప్రవేశించడం, వారు నమ్మిన దైవ నామస్మరణ చేయమని బలవంతం చేయడం, బొట్లు పెట్టుకోండి అని చెప్పడం, ప్రసాదాలు తినండి అని చెప్పడం, సువార్త ప్రకటిస్తుంటే అడ్డగించడం, మీరు ఇక్కడ బైబిల్ని పంచడానికి వీల్లేదు అనడం, దైవ సేవకుల్ని మరి కొట్టడం, నానా మాటలతో దూషించడం, కొంతమందిని మరి తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయించడం. చూడండి, ఇలాంటి ఎన్నో దారుణాలు ఈరోజు జరుగుతున్నాయి. ఎంతో మారణకాండ క్రైస్తవ్యంపై జరుగుతున్నప్పటికీ కొంతమంది సహించుకుంటున్నారు, కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు, వారి మీద కేసులు పెడుతున్నారు. మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని అణిచివేయాలని చూస్తున్నారు, మమ్మల్ని అనగదొక్కాలని చూసుకుంటున్నారు, మా అభివృద్ధిని ఎవరు సహించుకోలేకపోతున్నారు అని ఎంతోమంది ర్యాలీలు, రాస్తారోకులు, కంప్లైంట్లు, ఎన్నో విధాలుగా పోరాటాలు చేస్తూ తిరుగుబాటు అనేది ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతుందండి. ఎవరు సహించట్లేదు. ఇటు లోకపరంగా ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా అనగద్రొక్కబడుతున్నా వారు తిరుగుబాటు చేస్తున్నారు. ఇటు క్రైస్తవ్యంలో కూడా వారిపై ఎవరైనా దాడులు చేసినా, ఎవరైనా అన్యాయంగా ప్రవర్తించినా, బైబిల్ను తగలబెడతామన్నా, సువార్తను అడ్డుకుంటున్నా వారు కూడా మమ్మల్ని అనగదొక్కాలనుకుంటున్నారు కాబట్టి మేము ఊరుకోం, సహించం, మేము తిరుగుబాటు చేస్తామని చెప్పి క్రైస్తవ్యంలో కూడా అంటున్నారు. చూడండి, ఇక్కడి వరకు అంతా బాగుంది. ఎవరి హక్కులు వారు కాపాడుకోవడానికి మరి పోరాటాలు చేస్తున్నారు. వారి అవకాశాల కోసం, వారి అభివృద్ధి కోసం మరి ప్రయత్నించడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన ఆలోచనాత్మకమైన ఒక సంగతి మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. మరి ఆయన ఉపమానాలలో ఒక ఉపమానం విత్తువాని గూర్చిన ఉపమానం. ఇది మనందరికీ చాలా బాగా తెలుసు. క్రైస్తవ్యంలో చాలా ప్రారంభ దశలోనే మనకి ఇలాంటి బోధలు, ఇలాంటి ఉపమానాలు మనకి సండే స్కూల్ స్థాయి నుంచి నేర్పిస్తారు. మరి ఆ ఉపమానంలో క్రైస్తవ్యం కళ్ళు తెరుచుకొనవలసిన మరి అతి ప్రాముఖ్యమైన, క్రైస్తవ్యంలోనే తెలియకుండానే జరిగిపోతున్న అతి భయంకరమైన ఒక దారుణం
మరి అక్కడ చోటు చేసుకుందండి. మరి దాన్ని యేసుక్రీస్తు వారు తెలియజెప్తూ ఆ ఉపమానంలో ఏమంటున్నారో మనం ఒకసారి ఆ ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దామండి. లూకా సువార్త 8వ అధ్యాయం 14. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, వారు వాక్యం వింటారు, కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక కేటగిరీకి సంబంధించిన వ్యక్తుల గురించి చెప్తున్నాడండి. వారు ముండ్ల పొదలలో పడినవారంట. ముండ్ల పొదలలో పడినవారు. మరి వారి యొక్క క్యారెక్టర్, వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అంటే, వారు వాక్యం వింటారంట. కాలం గడిచిన కొలది ఏమైపోతారంటే, ఈ జీవన సంబంధమైన లేదా ఈ లోక సంబంధమైన లేదా వారి కుటుంబపరమైన ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మరి ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో కూడా మరి ఉంటుంది. దానిని కూడా మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. అవే మాటలు మనకి ఇక్కడ కనబడతాయి. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. చూడండి, ఇక్కడ ఇంకొంచెం పెర్ఫెక్ట్గా మరి ఇక్కడ కనబడుతుంది. మత్తయ్య గారు మరి రాశారు, ఇక్కడ వాక్యం వినువాడే కానీ ఐహిక విచారము ధనమోసము ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. చూడండి, ఇక్కడ వాక్యం అనేది ఏం చేయబడుతుంది? వాక్యం అనేది ఏం చేయబడుతుందండి? అణచివేతకు గురవుతుంది. వాక్యము అణచివేయబడుతుంది. ఈరోజు ఎన్నో సంఘాలలో వాక్యం బోధింపబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎంతమంది వారి హృదయాలలో నాటుకొని ఫలించేవారుగా అవుతున్నారు? ఎంతమంది ఫలించగలుగుతున్నారు? ఇక్కడ వాక్యం అణచివేయబడుతుంది అని అంటున్నాడు. ఆ వాక్యం అణచివేయబడుతుంది అని అంటే ఎవరు అణిచేస్తున్నారు? ఎవరండి అణిచేస్తున్నారు? వాక్యం వింటున్నటువంటి క్రైస్తవ సమాజం. వాక్యం వినేటటువంటి క్రైస్తవ సమాజమే ఏ వాక్యమైతే మిమ్మల్ని రక్షిస్తుందో, ఏ వాక్యమైతే మిమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తుందో, ఏ వాక్యం అయితే మిమ్మల్ని సన్మార్గంలో ఉంచుతుందో ఆ వాక్యాన్ని ఎవరు అణిచివేస్తున్నారు అంటే క్రైస్తవులే అణిచివేస్తున్నారు. వాక్యము అణిచివేయబడుతుంది. ఎవరో మత ఛాందస్వాదులు వచ్చారు, సువార్త ప్రకటించనివ్వట్లేదు, సభలు జరగనివ్వట్లేదు, వాక్యాన్ని అణిచేస్తున్నారు, క్రైస్తవ్యాన్ని అణిచేయాలనుకుంటున్నారు, క్రైస్తవ్యుల్ని దేశం నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నారు. మనం ఎన్నో ధర్నాలు చేస్తున్నాం కదా, ఎన్నో పోరాటాలు చేస్తున్నాం కదా, ఎన్నో ర్యాలీలు చేస్తున్నాం కదా. ఇప్పుడు వాక్యం అనేది ఎవరి చేత అణిచివేయబడుతుంది? క్రైస్తవుల చేతే అణిచివేయబడుతుంది. మరి మనల్ని ఏం చేయాలి? ఎవరి మీద పోరాటం చేయాలి? నీకు నువ్వే పోరాటం చేసుకోవాలి, నీకు నువ్వే ధర్నాలు చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకోవడం మానేసి వాక్యం తెలియలేనివాడు, ద్వేషంతో నిండుకున్నాడు, వాడు ఏదో తెలియక ఏదో చేస్తాడని చెప్పి మనం వాడి మీద ఎగురుతున్నాం. మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఆలోచించండి. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. వాక్యం అనేది అణిచివేయబడుతుంది. మీ హృదయాలలో ఫలింపనీయట్లేదు. వాక్యం త్రొక్కబడిపోతుంది. వాక్యం అనేది అభివృద్ధి చెందట్లేదు. చూడండి, ఈ వాక్యం ఎలా వచ్చింది, దాని బ్యాక్ హిస్టరీ వెళ్తే
ఎంతోమంది ప్రాణాలు అర్పించితేనే కానీ ఈ వాక్యం రాలేదండి. చూడండి, యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు, ప్రవక్తలు పలికినటువంటి మాటలు, మరి యేసుక్రీస్తు వారు భూమి మీద ప్రకటించిన తర్వాత ఇంకా చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నాయని చెప్పి, నేను వెళ్ళి సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపించడానికి సత్యస్వరూపి అయిన ఆత్మను పంపిస్తానని చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడిని భూమి మీదకి పంపిస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది భక్తుల్ని ప్రేరేపించి మరి వాక్యాన్ని వ్రాయిస్తే, అలా వ్రాయబడిన వాక్యం ఏదో ఒకచోట వ్రాయబడకుండా వివిధ ప్రాంతాల్లో వ్రాయబడితే, కొరింథులో 2 పత్రికలు, గలతీలో 1 పత్రిక, అలాగే రోమాలో 1 పత్రిక, ఇలా పలు ప్రాంతాలకి వాక్యం చెదిరిపోయి ఉంది. వారు రాసినటువంటి పత్రికలు వివిధ ప్రాంతాల్లో చెదిరిపోయి ఉన్నాయి. అలా చెదిరిపోయినటువంటి పత్రికలన్నీ ఒక చోటకు చేర్చబడి, ఆ వాక్యం మనకు అర్థమయ్యే భాషలో ఉండాలని చెప్పి మరి ఎన్నో ఆటంకాలు వచ్చిన, ఎంతోమంది బైబిల్ని వాక్యాన్ని ప్రబలనీయకుండా ఎన్నో అడ్డుకట్టలు వేసిన, ఎంతోమందిని చెరసాలలో వేసి బంధించిన, ఎంతోమందిని చంపిన, వాక్యం మాత్రం బంధింపబడకుండా ఉండాలని దేవుడు ఎన్నో ప్రణాళికలు వేసి, ఈ వాక్యం మన చేతికి రావడానికి ఎంతోమందిని మరి వారి ప్రాణాలను, వారి త్యాగాలను దేవుడే వారికి సహాయంగా ఉండి అన్నిటినీ జరిగించి, ఎంతోమంది బైబిల్ని తగలబెట్టాలనుకున్నా, బైబిల్ని నాశనం చేయాలనుకున్నా, మరి వారి చేతుల్లో పడకుండా మరలా దేవుడే తగు జాగ్రత్తలతో మనందరి చేతుల్లోకి వాక్యం తెప్పించాడే. మనకు అర్థమయ్యే భాషలో ఉండాలని, లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని గురించిన మనసు అర్థం చేసుకోవాలని, ఈ వాక్యమే వాళ్ళకి నిత్య జీవానికి తీసుకువెళ్తుంది కనుక అందరికీ వాక్యం అందాలి అని దేవుడు ఎంత ప్రయాసపడి మన చేతికి వాక్యాన్ని ఇస్తే, ఆ వాక్యాన్ని చదవకుండా పక్కన పెడుతున్నాం. కొన్ని బోధించే బోధకులు ఎంతోమందిని దేవుడు ఏర్పాటు చేసి మనకు వాక్యం అందడానికి, వాక్యాన్ని విని నేర్చుకోవడానికి దేవుడు ఎంతోమంది బోధకులను కూడా ఏర్పాటు చేసి మనకు వాక్యాన్ని చెప్పిస్తుంటే, ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నారు ఈరోజు? ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నారండి? అణిచివేస్తున్నారు. వాక్యము అనగదొక్కబడుతుంది. ఎవరో క్రీస్తు విరోధులు కాదు, ఎవరో మత ఛాందస్వాదులు అనుకొని వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం. ముందు మన మీదే తిరుగుబాటు చేసుకోవాలి. ఎందుకంటే వాక్యాన్ని అణిచివేసేవారు మనమే. అది దేనికోసం అణిచివేస్తున్నారట వాక్యాన్ని? అక్కడ రీజన్ చెప్పారు. ఈ జీవన సంబంధమైన విషయాలలో, ఈ జీవన సంబంధమైన విచారములు, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, పిల్లలు స్కూల్ ఫీజులు ఎలాగా, రేపు కూర ఎలాగా, ఇంట్లో బియ్యం అయిపోయి బియ్యం ఎలాగా. చూడండి, ఈ జీవన సంబంధమైన విచారములు మనకు చాలా ఉండిపోయాయి. ఆ జీవన సంబంధమైన విచారముల నిమిత్తమై మనకి ధనం అవసరం. ఆ డబ్బు సంపాదించాలి, ఆటో నడపాలా, లేదంటే ఏదైనా తాపి పని చేయాలా, ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలా, లేదంటే కారు నడపాలా, ఏం పని ఉంది, చేతికి వచ్చిన ఏ పనైనా చేసి డబ్బులు సంపాదించాలి. ఈ జీవన సంబంధమైన విచారాలన్నిటిని తీర్చుకోవాలనుకుంటున్నారు. వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. ఆ వాక్యాన్ని, మీకు చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని అణిచివేస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఘోరమైన నేరాలు చేస్తున్నారు ఆలోచించండి ఒకసారి. మత ఛాందస్వాదులు ఏదో కొన్ని ప్రాంతాల్లోనూ, కొన్ని దేశాల్లోనే ఉన్నారండి, కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నారు. కానీ ఇలా వాక్యాన్ని అణిచివేసేవా మత ఛాందస్వాదులు, క్రైస్తవులలో ఉన్నటువంటి ఛాందస్వాదులు, వాక్యాన్ని అనగదొక్కేవారు ప్రపంచవ్యాప్తంగా నిండిపోయి ఉన్నారు. కోట్ల కొలదిగా ఉన్నారు అలాంటి వారిలో మనం ఉన్నామేమో. ఒకసారి ఆలోచించుకోండి. ఈ జీవన సంబంధమైన విషయాల కొరకు మనం వాక్యాన్ని పక్కన పెట్టడం ఏంటి? ఆ వాక్యం తేరగా రాలేదు కదా, ఊరకనే రాలేదు కదా. ఎంతోమంది ప్రాణాలు అర్పించారు కదండి, ఎంతోమంది త్యాగాలు చేశారు కదండి. మరి అలాంటి త్యాగాలతో కూడుకున్న వాక్యం ఈరోజు మన కాళ్ళ దగ్గరికి వస్తుందే, దాన్ని వినడానికి కూడా మనకు సమయం లేదా?
వాక్యం వినడానికి, విన్న వాక్యాన్ని ఫలింపజేసుకోవడానికి కూడా ఈరోజు మీరు అవకాశం కోల్పోతున్నారు అని అంటే ఎంతటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. అయినా వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరండి? వాక్యం అంటే యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యం అను నామం ఆయనకి పెట్టబడింది. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది. నువ్వు వాక్యాన్ని వద్దనుకుంటున్నావంటే, వాక్యాన్ని వినడానికి ఇష్టపడట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నాకు వద్దు, యేసుక్రీస్తు నా హృదయంలో ఉండడానికి వీల్లేదు, యేసుక్రీస్తుని నేను అణిచివేయాలి. ఎందుకంటే ఈ లోకంలో బోల్డెన్ అవసరతలు ఉన్నాయి, జీవన సంబంధమైన విచారములు, ధనమోహం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు నాకు వద్దు, నాకు వాక్యం వద్దు, ఏ తరగతులు వద్దు, ఏదో కూలీనాలి చేసుకొని తలో కలో గంజో తాగి బతికేస్తాం, మాకు యేసుతో పని లేదు అని ఈ జీవన సంబంధమైన విచారములతో, ధనమోహములతో ఈరోజు క్రైస్తవ్యంలోనే వాక్యం విస్తరింపనీయకుండా, వాక్యాన్ని అణిచివేస్తూ, వాక్యం అనేది అభివృద్ధి చెందకుండా క్రైస్తవ్యంలోనే క్రైస్తవులే ప్రధాన కారణంగా ఈరోజు కనబడుతున్నారు అని అంటే దేవుడేమనుకుంటాడండి? మత ఛాందసవాదులు, క్రీస్తు విరోధులు, శత్రువులైతే ఆయన ఏదో రకంగా ఆపి మన చేతికి వాక్యాన్ని ఇచ్చాడు. ఎంతమంది ప్రయత్నించలేదు ప్రారంభ శతాబ్దం నుంచి? క్రీస్తు పూర్వంలో కూడా ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలని తగలబెట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు. మరి వాటిని కూడా మరలా వ్రాయించి దేవుడు మరలా మనకు అందించగలిగాడు. వారికి దేవుని గురించి తెలియదు కనుక, దేవునికి విరోధులుగా ఉన్నారు కనుక ఈరోజు మనం దేవుడిని ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం, క్రైస్తవుడిని అని చెప్పి గొప్పగా గర్వంగా క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాం. క్రైస్తవుడిగా ఉండి ఏ క్రీస్తు వలన మనం రక్షింపబడ్డామో అదే క్రీస్తు వాక్య రూపంలో మన దగ్గరకు వస్తుంటే ఆ వాక్యాన్ని ఈరోజు తిరస్కరిస్తున్నారు, అణిచివేస్తున్నారు, వాక్యం వద్దనుకుంటున్నారు. ఈ జీవన సంబంధమైన విచారములే మాకు అవసరం, ఈ ధనమే అవసరం అని చెప్పి మీ పనులు మీరు చేసుకుంటున్నారు. కానీ ఎందుకు వాక్యానికి ఆసక్తి చూపించలేకపోతున్నారు? చూడండి, ఈరోజు తరగతులకి ఎక్కువ మంది రాలేకపోతున్నారండి. ఎందుకు రాలేకపోతున్నారు? ఎవరిని అడిగినా ఏదో ఒక కారణం. ఈ జీవన సంబంధమైన విషయాలు అవన్నీ కూడా ఈ జీవన సంబంధమైన విషయాలే. ఏదో పని ఉంది, ఏదో సంపాదన ఉంది, ఏదో ఇంపార్టెంట్ పని ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి. చూడండి ఎన్ని కారణాలు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అవన్నీ ఈ జీవన సంబంధమైనవే కదా. అలాంటి వాటి వలన ఈరోజు వాక్యాన్ని మీరు అణిచివేస్తున్నారు. ఎన్నిసార్లు ఆత్మీయ తండ్రి గారు బాధపడుతున్నారండి? ఎన్నిసార్లు ఆయన పలుసార్లు చెప్పారు, చాలాసార్లు. ఏదో ఆయన గద్దించినప్పుడు, మందలించినప్పుడు ప్రత్యక్షం అవడం, మరలా తర్వాత మామూలు అయిపోవడం. యేసుక్రీస్తు అంటే ఇష్టం లేదా? వాక్యం అంటే మీకు వద్దా? అసహ్యమా వాక్యం? చూడండి, క్రీస్తు పూర్వంలో కూడా తండ్రి అనే దేవుడు ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు గద్దించాడండి. ఎన్నోసార్లు అక్కడ ఉన్నటువంటి యూదుల్ని, ఇశ్రాయేలుల్ని మందలించడం జరిగింది. వారు కూడా మారలేదండి. వారి గురించి ఏం రాయబడిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించి ఉన్నావు, నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖం కలగలేదు. చూడండి, దేవుడు కొట్టాడట, పాపం చెంపలు వాయించాడంట, అయినా వాళ్ళకి దుఃఖం కలగలేదంట. పోనీ ఇంకా అడ్వాన్స్గా ఇంకేమైనా పెద్ద పనిష్మెంట్ ఏమైనా ఇస్తే మారుతారేమో, నా దగ్గరకు వస్తారేమో, వాక్యం వింటారేమో అని మరలా ఇంకొక పనిష్మెంట్. చూడండి, వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనోళ్ళకున్నారు. చూడండి, క్షీణింపజేయడానికి కూడా ప్రయత్నిస్తే వారు ఆ శిక్షకు లోబడలేదంట. ఇంకేమైందో చూడండి, రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. చూడండి, రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకున్నారు. రాతి కంటే
చూడండి, ఆల్మోస్ట్ మొహం అంటే స్మూత్గా ఉంటుంది, చర్మం ఉంటుంది, మెత్తగా ఉంటుంది. కానీ వారి ముఖాలు ఎలా మార్చుకున్నారంట? రాతి వలె మారిపోయాయంట. ఎందుకు? చెంపలు వాయించినా నొప్పి తెలియకుండా ఉండడానికి. మేము మాత్రం మారను. నువ్వు ఎన్ని దెబ్బలు కొడతావో కొట్టుకో, నువ్వు ఎన్నిసార్లు గద్దిస్తావో గద్దించుకో, ఎన్ని తిట్లు తిడతావో తిట్టించుకో, మాకేం సంబంధం లేదు, మేము మారం, మా బతుకులు ఇంతే. మల్లుటకు అస్సలు అంగీకరించలేదంట. మల్లుటకు వారికి మనస్సు లేకపోయేను, సమ్మతింపరు అని అంటున్నాడు. చూడండి, కరుడుగట్టిన తీవ్రవాదులు ఉంటారు చూసారా? కరుడుగట్టిన తీవ్రవాదులు, దొంగలు, రౌడీలు, రౌడీ షీటర్లు, వీళ్ళు పోలీసు దెబ్బలకి అలవాటు పడిపోయి ఉంటారండి. పోలీసు దెబ్బలకి అలవాటు పడిపోయి కఠినంగా మారిపోతారు. వాళ్ళకి ఎన్ని దెబ్బలు కొట్టినా వాళ్ళు నోట్లోంచి నిజం రాదు, చెప్పరు. తీవ్రవాదులు వాళ్ళు ఎక్కడికి నుంచి వచ్చారో, ఏ గ్రూపుకి చెందినవారో, ఏం చేయడానికి వచ్చారో, ఎక్కడ బాంబు పెట్టారో, అవసరమైతే ఏ సైనికుడో మీకు ప్రాణం తీసుకొని చచ్చిపోవాలనుకుంటారు తప్ప వారు నిజం చెప్పరు. అంత కరుడుగట్టిన వారుగా మారిపోతారు. ఎన్ని డిగ్రీలు వాడినా, 3rd డిగ్రీ వాడినా, కర్రలతో కొట్టినా, మొహం మీద నీళ్ళు కొట్టినా, సబ్బు వండి స్నానం చేసుకుంటాం అంటారు తప్ప వాళ్ళు నిజాలు చెప్పరండి. వెళ్ళి డైరెక్ట్గా షర్ట్ ఇప్పేసి కూర్చుంటారు. ఎవరు కొడతారండి? లాఠీలు, ఎన్ని లాఠీలు ఇరిగిపోయినా పర్వాలేదు, మేము మాత్రం నిజం చెప్పం. చూడండి, ఎలాగైతే కఠినంగా మారిపోతారో ఈరోజు క్రైస్తవ్యంలో కూడా వాక్యం అంటే ఇష్టపడకుండా, వాక్యానికి లోబడకుండా, ఎవరు ఎన్ని మారులు గద్దించినా వాటినన్నిటిని పక్కన పెట్టి, మరి వారి హృదయాలను బాధించే విధంగా మాట్లాడినా ఇలా దులిపేసుకొని, ఏ తరగతులకి రాకుండా, ఏ వాక్యాన్ని నేర్చుకోకుండా, వాక్యాన్ని అణిచివేసే పరిస్థితుల్లో దారుణంగా ఉన్నారు అని అంటే, అలాంటి వారందరినీ ఏం చేయాలండి? రాస్తారోకలు చెయ్యాలా? ఏం చేయాలి? ధర్నాలు చేయాలా? తిరుగుబాటు చేయాలా? ఒకవేళ చేయాలనుకుంటే మీకు మీరే చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యం అణిచివేయబడుతుంది. ఎవరి వలనంటే మీ వలనే. ఎందుకు అనంటే మీ జీవన సంబంధమైన విషయాల వలన, విచారాల వలన మీరు వాక్యాన్ని అణిచివేస్తున్నారు. అనగా యేసుక్రీస్తు వారిని అణిచివేస్తున్నారు. మీ హృదయంలో ఉండనివ్వకుండా ఆయన్ని వెళ్ళగొడుతున్నారు. ఆయన వల్లనే కదండి రక్షింపబడ్డాం. ఆయన చేసిన త్యాగం వల్లనే కదండి మనం పాపక్షమాపణ పొందాం. అంత ప్రేమించి, అంత త్యాగం చేసి ఆయన నీ దగ్గరకు వస్తానంటే వాక్య రూపంలో వద్దని తిరస్కరిస్తారా? ఇది మనకి భావ్యమేనా? ఒకసారి ఆలోచించండి. అది అసలు మనకి సమంజసమేనా? ఇలాగే మనం ఉండిపోతే, మన జీవితాలలో మార్పు లేకుండా వాక్యాన్ని తిరస్కరించుకుంటూ వెళ్ళిపోతే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందండి. చాలా భయంకరమైన పరిస్థితులు. అవేంటో దేవుడు బైబిల్లో వ్రాయించాడు. ఆల్రెడీ ఇలాగే దేవుని మాటలు వినకుండా, తిరస్కరించి, దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా, ఆయనకి గౌరవం ఇవ్వకుండా దేవుణ్ణి తృణీకరించిన వారి పరిస్థితి ఏమైపోయిందో చరిత్ర చెప్తుంది, బైబిల్ హిస్టరీ. అది చదివితే మనకు అర్థం అవుద్ది మన పరిస్థితి ఏమవ్వబోతుందో. ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. వాక్యం అంటే ఆషామాషి కాదు. వాక్యం అంటే నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళేది. లేఖనాలలోనే నిత్య జీవం ఉంది. అలాంటి లేఖనాలు బోధిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని ప్రకటింపబడుతున్నప్పుడు వద్దని తిరస్కరిస్తే మనకంటే నీచులు, దౌర్భాగ్యులు ఇంకెవ్వరూ ఉండరు. మాటలు కొంచెం కఠినంగా ఉంటున్నాయి, బాధపడకండి. మీకోసమే చెప్పబడుతున్నాయి. తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం. తెలియక తప్పు చేశారంటే ఒక అర్థం ఉందండి. చూడండి, ఒకసారి ఆ మాట చదువుకుందాం. లోకాసు వార్త 12వ అధ్యాయం. లోకాసు వార్త 12వ అధ్యాయము 47, 48 వచనాలు చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 47, 48 వచనాలు చూడండి. తన యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చూడండి, యజమానుని చిత్తం, మన తండ్రి అయిన దేవుని చిత్తం, నీ సృష్టికర్త అయిన దేవుని చిత్తం ఎప్పుడు మనం వింటున్నాం. బైబిల్లో వ్రాయబడింది ఆయన చిత్తం.
సమయం దొరికినప్పుడల్లా చదువుకుంటున్నాం. ఆయన చిత్తం ఏంటో ఎరిగియుండియు, ఆయన చిత్తం ఏంటో ఎరిగియుండియు ఇంకేమంటున్నాడు, ఆయన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులునంటున్నాడు. చాలా దెబ్బలు పడిపోతాయంట, చాలా దెబ్బలు, అనేకమైన దెబ్బలు పడతాయి. ఇంకేమంటున్నాడు, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. తెలియక తప్పు చేసిన వారు ఎవరు? క్రైస్తవులు కాదండి. ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో మత ఛాందస్వాదులు, ఎవరైతే క్రీస్తు విరోధులుగా ఉన్నారో వాళ్ళకి తెలియదు. ఇదేదో విదేశీ మతం అండి, ఇదేదో విదేశీ పుస్తకం అండి, ఆ బైబిల్ అనేది ఇక్కడ ప్రకటించడానికి వీలు లేదండి. మనకంటూ ఒక ధర్మం ఉంది, మన దేశం వేరు, మన సాంప్రదాయం వేరు. వాళ్ళు ఎవరో విదేశాల నుంచి వచ్చి మన దేశ సంస్కృతిని సాంప్రదాయాలను పాడు చేస్తున్నారని ఒక భ్రమలో, అపార్థంలో వారు ఉండి తెలియక, ఆయనే నిజమైన దేవుడని తెలియక, బైబిలు నిజమైన దేవుని గ్రంథమని గ్రహించక, తెలియక వాళ్ళు తప్పు చేస్తున్నారు. తెలియక తప్పు చేస్తున్న వారు మనకంటే బెటరేనంట. వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగులుతాయంట? కొద్ది దెబ్బలే తగులును. వాళ్ళకు తగిలేవి కొద్దిగే, కానీ అన్నీ తెలిసిన మనకి చాలా పడతాయి, అనేకమైనవి పడతాయి. దేవుడితో కొట్టించుకోవడం అంటే మామూలుగా ఉండదు దెబ్బ. ఎవరో సినిమా డైలాగులు చెప్తుంటారు చూడండి, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్, రెడ్, గ్రీను అన్ని రంగులు కనబడతాయో ఆడే అసలైనోడు అని అంటుంటారు. అది కాదు. దేవుడు కొట్టాడు అనుకోండి, అది మనం భరించలేం. అంతవరకు మనం వెళ్ళకూడదు. మన తప్పు మనం తెలుసుకోవాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యం నేర్చుకోవడానికి రావాలి. ఈ జీవన సంబంధమైన విషయాలు చాలా ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఆ చెప్పే ఆ గంట, దేవుని వాక్యం వినబడుతున్న ఆ గంట, వాటిని అన్నిటిని పక్కన పెట్టండి. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యం వల్ల కలిగిందే కదా ఈ సృష్టి, దేవుని మాటల వల్ల కలిగిందే సృష్టి. ఆ సృష్టి మీద ఆధారపడుతున్నాం. ఆయనే మనల్ని బ్రతికిస్తున్నాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు. మరి ఆ వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతున్న మనం ఆ వాక్యానికి విలువ ఇవ్వకపోతే, ఆ వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడకపోతే, చూడండి, లైవ్ చూసేవాళ్ళు కూడా, లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా, లైవ్ 5 గంటలకు స్టార్ట్ అవుతుందంటే ఎవరో రారండి. 100 మంది, 50 మంది, 200 మంది. చూడండి, ఎందుకు నిర్లక్ష్యం? ఎందుక నిర్లక్ష్యం? సమయానికి రావాలనే ఆలోచన లేదా? దేవుని వాక్యం వినపడుతుంది కదా, మనల్ని ఆత్మలను రక్షించే పరిశుద్ధమైన వాక్యం. ఆ వాక్యాన్ని మనం విని నేర్చుకోవాలని ఎంతమందికి ఉంది? మీరు కూడా వాక్యాన్ని అణిచివేస్తున్నారు. తండ్రి చిత్తం ఎరిగి ఉండి ఆ చిత్తాన్ని జరిగింపకుండా ఉంటే వాక్యాన్ని అణిచివేసిన వాడితో సమానమే. వాక్యాన్ని అణిచివేస్తున్న వాడితో సమానమే. అలాంటి వారికి అనేకమైన దెబ్బలు తగులుతాయి, అనేకమైన దెబ్బలు తగులుతాయి. కాబట్టి మనం అలర్ట్ అయిపోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి. వాక్యం అంటే ఎన్ని పనులున్నా ముందొచ్చి వాలిపోవాలి. అదేంటి దేవుడు కోరుకుంటున్నది. ఇంకొక మాట చదువుకుందామండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. ఒక్క నిమిషం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24 చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. చూడండి, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడతారో, ఎవరైతే దేవుని వాక్కుని ఇది మాకు అవసరం లేదు అని తృణీకరిస్తారో, అలాంటి వారి గురించి దేవుడు చెప్తున్న మాట అండి. ఏమంటున్నారు చూడండి. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యుకాలును కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును. చూడండి, ధర్మశాస్త్రం అనగా దేవుని
ఆజ్ఞలు కలిగిన గ్రంథం. మరి ఆ దేవుని ఆజ్ఞలు ఆ రీతిగా మీరు బ్రతకాలి అని ఆజ్ఞను వారికి ఇచ్చారు మోషే గారి ద్వారా. ఈరోజు మనకి క్రొత్త నిబంధన, అందులో కూడా ఆజ్ఞలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి ఆజ్ఞలు. మరి ఈ ఆజ్ఞలన్నిటినీ మనం నెరవేర్చవలసిన వారంగా ఉన్నాం. అన్నిటినీ జరిగించాలి. మరి అవి నెరవేర్చబడాలి అని అంటే ఇంతకీ ఏమున్నాయి ఆజ్ఞలు? అవి మనం తెలుసుకోవాలి. ఆ ఆజ్ఞలు మనం తెలుసుకోవాలి అని అంటే మీరు చదువుకోవడము, మీకు ఆజ్ఞల గురించి తెలియజెప్పే బోధకుల దగ్గరకు వచ్చి వాటిని విని నేర్చుకోవడము, ఏదో ఒకటి చెయ్యాలి. మీరు చదువుకోక బోధ జరుగుతున్నప్పుడు వాటిని వినక వాటిని నిర్లక్ష్య పెట్టినప్పుడు, వాటిని నిర్లక్ష్య పెట్టారంటే ఇశ్రాయేలీలు వాటిని నిర్లక్ష్య పెట్టుదురు. ఇంకేమంటున్నాడు? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. దేవుని పరిశుద్ధ వాక్కును తృణీకరించడం అంటే వాక్యానుసారంగా బ్రతకకపోవడం. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని, హృదయం అనే పలక మీద వ్రాసుకొని ఆ వాక్యాన్ని మనం అవలంబించాలి. ఆ వాక్యం చెప్పినట్టుగా మనం బ్రతకాలి. కానీ ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నాం? అణిచివేస్తున్నాం. ముళ్ళ తుప్పలలో పడిన వారుగా వాక్యాన్ని అణిచివేస్తున్నాం, అనగదొరుకుతున్నాం. వాక్యాన్ని ఫలింపనివ్వకుండా చేస్తున్నాం. వాక్యం అభివృద్ధి పడనీయకుండా చేస్తున్నాం. మన వాక్యాన్ని మనమే తృణీకరించుకుంటున్నాం, కించపరుచుకుంటున్నాం. ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద మనం పోరాటాలు, కేసులు పెడుతున్నాం. మరి మన గురించి మనం ఆలోచించుకోమా? మనం చేస్తున్నటువంటి పని ఎంత ఘోరమైనదో. మనం చేస్తున్నట్టు పని ఏదో సామాన్యమైనది అనుకుంటున్నారేమో. చాలా ఘోరమైన పని, చాలా భయంకరమైన నేరం దేవుని దృష్టిలో. కాబట్టి ఆలోచించండి. వాక్యమే మనల్ని రక్షిస్తుంది కనుక ఆ రక్షించే వాక్యాన్ని మనం విడిచిపెట్టుకుంటే మనల్ని ఇంకెవరు కాపాడగలరు? మనల్ని ఎవరు రక్షించగలరు? కాబట్టి తరగతులకు రండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యం చెప్పినట్టుగా నడుచుకోండి, పెద్దలకు లోబడండి, వాక్యానుసారంగా జీవిస్తే అలాంటి వారే దేవునికి ఇష్టలండి. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు ఎన్నో తరగతులు సత్యం. సురేష్ అన్ని గారు ఒక క్యాప్షన్ పెడతారండి, కువైట్ సురేష్ అన్ని గారు. ఏమని? స్వచ్ఛమైన, నిర్మలమైన, కల్తీ లేని వాక్యం కొరకు మమ్మల్ని సంప్రదించండి అని. చూడండి, బయట చాలా రకాల బోధలు జరుగుతున్నాయి. కానీ కల్తీ లేకుండా స్వచ్ఛంగా నిర్మలమైన వాక్యం ప్రకటింపబడుతుంది అని అంటే అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మాత్రమే అలాంటి వాక్యం దొరుకుతుంది. మిగిలిన చోట్ల స్వలాభాల కోసమో లేదంటే జనాల్ని రాబట్టుకోవడానికి మరి వారికి ఏదో స్వస్థతలు చేస్తావనో, లేదంటే నూనె రాస్తావనో, లేదంటే ఇంకా అద్భుతాలు చేస్తావనో ఏదో రకంగా మాయ మాటలతో వాళ్ళు వాక్యాన్ని కల్తీ చేసి ప్రకటించేవారు చాలామంది ఉన్నారు లోకంలో. కానీ స్వచ్ఛమైన వాక్యం మీకు దొరకాలి అని అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి రావాలి. ఆత్మీయ తండ్రి గారు చెప్తారు, జాన్సన్ విక్టర్ గారు చెప్తున్నారు, ప్రసన్నబాబు గారు చెప్తున్నారు, ఎంతోమంది డిప్యూటీ డైరెక్టర్స్ చెప్తున్నారు. చూడండి ఎన్ని విషయాలు మీకు బోధింపబడుతున్నాయి. ప్రవక్తల గురించిన చరిత్ర కావాలన్నా, రాజుల గురించి కావాలన్నా, పాత నిబంధనలో ఎవరి గురించి కావాలన్నా ఈరోజు మనకి తెలపబడుతున్నాయి. పత్రికల గురించిన వివరణ కావాలంటే మనకి లభ్యమవుతున్నాయి. మరి అంతటి బోధను ఈరోజు స్వచ్ఛంగా ఉన్నటువంటి వాక్యాన్ని, ఒకే చోట దొరుకుతున్నటువంటి వాక్యానికి కూడా మీరు రాలేకపోతే, మీరు వినలేకపోతే, ఆ వాక్యాన్ని తృణీకరిస్తే మిమ్మల్ని మీరే తిట్టుకోండి, నా నోటితో నేను తిట్టలేను. ఓకే, ఆ మాట చదువుతామండి మరలా ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయనట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు
వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును. చూడండి, దేవుడు తలుచుకుంటే చాలా ఈజీ అండి మనం భస్మం అయిపోవడానికి. అగ్నిజ్వాలల్లో కొయ్యి కాలు కాలినట్టు, అలాగే ఎండిన గడ్డి మంటల్లో వేసామనుకోండి, ఎండిన గడ్డి క్షణాల్లోనే మన కళ్ళ ముందే మాయమైపోద్ది, బూడిదైపోద్ది. మనల్ని లేపేయాలంటే, మనల్ని కొట్టాలంటే దేవునికి అంత తేలిక. అయినా సమయం ఇస్తున్నాడు, దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నారు అని అంటే ఇంకా మనల్ని ప్రేమిస్తున్నారంటే. నా కుమారుడు ఇవాళ కాకపోతే రేపైనా మారుతాడేమో. వాళ్ళు మరణించడం నాకు సంతోషం కాదు, వాళ్ళలో మార్పు రావడమే నాకు సంతోషం. యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడింది అన్నమాట. వాళ్ళలో మార్పును కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ మార్పు మనం త్వరలోనే కలిగి ఉండి, మరి అన్ని తరగతులకు వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకొని అవి మీ హృదయాలలో ఫలింపజేసి, అది అణిచివేయబడకుండా నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందే విధంగా మరి మనమంతా ఉండాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి మీ అందరి ఎదుటి నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.